గడ్డగట్టిపోయే మంచులో సముద్రానికి వందల అడుగుల ఎత్తున కేవలం యాక్స్ సహాయంతో ఈ లోకాన్ని చుట్టేస్తున్న వీరులు ఎవరో తెలుసా? వీరే మన ఇండియాలో ఉండే బొటియా ట్రైబ్. ఒకప్పుడు వీళ్ళు సిల్క్ రోడ్డు ద్వారా టిబెట్ మరియు ఇండియా మధ్య ట్రేడ్ చేసేవారు. వీళ్ళ గుండె ధైర్యం ముందు హిమాలయ చలి కూడా తల వంచాల్సిందే. బొటియోలు ట్రాన్స్ హ్యూమన్స్ పాటిస్తారు. ఋతువులను బట్టి నివాసాన్ని మార్చే పద్ధతి. అంటే ఎండాకాలంలో కొండలపైకి, చలికాలంలో కొండల కింద ఉన్న లోయల్లోకి తమ పశువులతో కలిసి వెళ్లిపోతారు. వీళ్ళ భాష టిబెటో బర్మన్ జాతికి చెందినది. వీళ్ళ నమ్మకాల్లో బుద్ధిజం మరియు హిందూయిజం రెండు కలిసి ఉంటాయి. బొటియా ట్రైబ్ పేరు వినగానే గుర్తొచ్చే మొదటి విషయం వీళ్ళ ఉలెన్ రగ్గులు. గొర్రెల వెంట్రుకలతో వీళ్ళు తయారు చేసే చుట్కా అంటే బ్లాంకెట్స్ మరియు డున్స్ అంటే కార్పెట్స్ ప్రపంచమంతా చాలా ఫేమస్. అలాగే వీళ్ళ ప్రత్యేకత వెన్నతో చేసిన టీ. ఈ టీ తాగితే చాలు హిమాలయ చలి నుండి వీళ్ళకి రక్షణ దొరుకుతుంది. 1962 ఇండియా చైనా యుద్ధం తర్వాత వీళ్ళ టిబెట్ ట్రేడ్ ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళు టూరిజం మరియు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. కరెంట్ అఫైర్స్ లో సరిహద్దులో ఉండే తెగలు గురించి మాట్లాడుతున్నప్పుడు బొటియాల పేరు తప్పకుండా వినిపిస్తుంది. హిమాలయాల మంచుల్లో పోరాడే ఈ బొటియా వారియర్స్ గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి. రేపు మరొక ఇంట్రెస్టింగ్ ట్రైబ్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.